చెప్పండి, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కనుక గెలిస్తే అన్ని సంక్షేమ పథకాలు కూడా ఆగిపోతాయి, ఇక్కడ కరెంటు ఆగిపోతుంది, తర్వాత ఇంకోటి ఉచిత విద్య, ఇవన్నీ నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన సందర్భం చూసాము. మరి మీరు ఎలా చూస్తారు అసలు? ఇప్పుడు మొత్తం స్టేట్ లెవెల్ ఇవ్వాల్సి వస్తుంది కదా, ఇక్కడ ఎట్లా పని చేస్తాడు? ఓడిపోయినా చేయడానికి వీళ్ళు ఉండదు. అది వేరే జిల్లా వాళ్ళు ఊరుకుంటారా? ఇక్కడ చేస్తే వీళ్ళు ఊరుకుంటారా? అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏముండరు కదా. ఇప్పుడు 420 అని మొదలే వాగ్దానాలు చేసిండు, 420 అని లెక్క. అయితే 420 వాగ్దానంలో ఒక్కటి అమలు చేయలేదు. వృద్ధులకు 2000 పింఛను కేసీఆర్ ఇచ్చినవి ఉన్నాయి, 4000 ఇస్తానని 4000 ఇవ్వలే. తర్వాత మహిళలకు 2500 ఇస్తానని ఇవ్వలే. గ్యాస్ సిలిండర్ మీకు సిలిండర్కి 500 రూపాయలు ఇస్తానడు, ఇంతవరకు సిలిండర్ పడతలేదు. అదే విధంగా రైతులకు రుణమాఫీ 7500 ఎకరకు 2 సార్లు 15,000 చేస్తున్నాడు, ఇప్పుడు 6,000 చేస్తున్నాడు. అది మోసం చేసినట్టే. అదే విధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు, అది ఇవ్వలేదు. మహిళలకు పిల్లలకు స్కూటీ ఇస్తున్నాడు, విద్యార్థులకు వాళ్ళకి స్కూటీ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా వాగ్దానాలు చేసి అన్ని ఫెయిల్యూర్ అయిన గవర్నమెంట్. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అమలు 2000 పింఛను కేసీఆర్ గారు చేసిందే ఇస్తున్నాడు. రైతు బంధు కూడా ఎక్కడ ప్రపంచంలో లేదు, రైతు బంధు పెట్టి రైతులకు సహకరించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారే. ఈ 2000 పింఛను కూడా 1000 రూపాయలతో మారిగా 200 నుంచి 1000 రూపాయల మారిగా చేసుకుంటూ 2000 రూపాయలు కూడా ఆయన్నే పింఛను ఇచ్చిన కేసీఆర్ గారే. కాకపోతే ఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు ఇచ్చి ఒకరు కూడా అమలు పరచలేదు. అంత ప్రభుత్వ వ్యతిరేకత బాగుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలిపియాలి. ప్రతిపక్షానికి 2.5 సంవత్సరాలు ఉంది, ప్రతిపక్షం అనేది ఏం లేదు. మళ్ళీ వచ్చేది ఎలక్షన్లు 5 ఏళ్ళకే. అందుకొరకు ఒకసారి బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే, ఒకసారి జూబ్లీహిల్స్ లో గెలిస్తే మొత్తం తెలంగాణ అంతా అది ఎఫెక్ట్ పడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, జిఎంసీ ఎన్నికలు కానీ అన్ని విధాలు కూడా ఎఫెక్ట్ పడుతుంది. కనుక దయచేసి బీఆర్ఎస్ పార్టీ గెలవాలని ప్రజలు మొత్తం తెలంగాణ స్టేట్ లో మొత్తం అయితే గెలవాలి. బీఆర్ఎస్ కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి అని చెప్పి ఎవరి నోట కూడా అదే ఉంది. ఉచిత బస్ అన్నాడు, ఉచిత బస్ పెట్టి ఈ సిటీలో 80 రూపాయల సిటీ బస్ ఉంటే ఈరోజు 110 రూపాయలు. ఒక బస్సు 30 రూపాయలు ఎక్స్ప్రెస్ కుంటే 40 రూపాయలు చూస్తుంది. అంటే స్త్రీలకు ఫ్రీగా ఇస్తున్నాడు కానీ పురుషులతో దండుకుంటున్నాడు. దయచేసి ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తారు, ప్రజలు తప్పక ఓడగొడతారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి